వందనాలు 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 అన్న. బాగున్నావు అన్న? బాగున్నారా అన్న? బాగున్నావు అన్న. ఏం లేదా, బైబిల్ చిన్న డౌట్ అడుగుతాను, యూట్యూబ్లో పెట్టుకుంటాను, అడుగుతున్నా. మళ్ళీ యూట్యూబ్ లో కూడా పెట్టుకుంటావా? వాస్తవం ఏంది, సత్యం అనేది 10 మందికి తెలియాలి కదన్నా. దొంగతనం కాదు కదా మనం చేస్తుండేది. మనం ఏదైనా స్మగ్లింగ్ చేస్తుంటే, మర్డర్ చేస్తుంటే భయపడాలి, కానీ సత్యం తెలియాలి కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి భూమిని బతికున్నప్పుడు కానీ, ఇప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు కానీ దేవుడు ఉన్నాడా, యేసుక్రీస్తు ప్రభు వారికి లేడా అనేది ఓ క్వశ్చన్, మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు, తర్వాత చనిపోయి 3వ దినం దేవుడు లేపిన తర్వాత, ఇప్పుడు పరలోకంలా ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడా లేడా అనేది నీ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభు వారికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇప్పుడు ఉన్నది వాస్తవంగా తిరిగి లేచిన తర్వాత ఆయనకున్న స్థానం ఏంటంటే, మొదటిలో ఆయనకు ఏ స్థానం అయితే ఉండేనో ఆ స్థానం ఉంది ఇప్పుడు. డైవర్ట్ చేయకండి మీరు అన్న, మీరు డైవర్ట్ చేయకండి. పదం ఏంటంటే దేవుడు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభుకు దేవుడు ఉన్నాడా? తిరిగి లేచిన తర్వాత దేవుడు ఉన్నాడా? ఇప్పుడు పరలోకంలో ఉన్నాక యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు ఉన్నాడా? లేదంటే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు, అట్లా అంతే. అట్లా కాదన్నా, అట్లా కాదు. తండ్రి ఉన్నాడు, దేవుడు లేడా? ఆయనకు దేవుడు కాదు. ఆయనకు దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు కాదు. దేవుడు కాదు. యేసుక్రీస్తు వారికి దేవుడు కాదు. ఎందుకు అనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో పనిచేసినారు వాళ్ళు. మరి చనిపోయి 3వ దినం లేచిన తర్వాత మరియమ్మతో, నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు, నా దేవుని వద్దకు మీ దేవుని వద్దకు నేను ఎక్కిపోతున్నాను అంటాడే. అదే కరెక్ట్. తండ్రి, నేను అదే చెప్తున్నా నీకు. ఒక నిమిషం. నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు, నా దేవుని యొద్దకు మీ దేవుని యొద్దకు నేను ఎక్కిపోతున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు నా తండ్రి అని ఆయన సంబోధించినాడు. నా దేవుడు నీ దేవుడు ఒకటే. అంటే యేసు ప్రభు కాడ దేవుడు ఉన్నాడు అన్నట్టు నమ్మాలా, మనకు మాత్రమే దేవుడు అన్నట్టు నమ్మాలనా? మనకు దేవుడు, ఆయనకు దేవుడు కాదు, ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. ఓకే, దీనిపైన మీరు ఆయనకు దేవుడు లేడు అని నిరూపిస్తే మేము ఒక 5 లక్షలు గిఫ్ట్ పెట్టాము. ఎప్పుడు రమ్మంటారు? దీనికే మీరు నందికోట నియోజకవర్గంలో పాస్టర్లలో మాట్లాడకండి. ఆయనకు దేవుడు లేడు అని నిరూపించితే 5 లక్షలు ఇస్తాం. ఇప్పుడు ఆయన తండ్రిని పోల్చుకుంటాడు. ఉండండి నేను చెప్తా. నేనేమంటే, మీరు సాగబెరకకుండా ఇక్కడ డబ్బులు ఏం ఊకొచ్చిలేవు, 5 లక్షలు కాబట్టి మీరు డేట్ చెప్పండి, ఓ 10 రోజుల తర్వాత మేము వస్తాం. ఇంకా మీరు ఏదేదో ఏం వద్దు, ఇంకా ఏదైనా డైరెక్ట్ మాట్లాడుకుందాం థియేటర్లో. ఎందుకంటే వాయిస్ రికార్డ్ ఇది ఎక్కువ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు లేడు అని మీరు నిరూపించాలా, అంతే. ఇప్పుడు ఆయన తండ్రిగా పోల్చుకుంటాడు, మనకు దేవుడుగా పరిచయం చేస్తాడు. నేనేమంటే, దేవుడు నా తండ్రి అయినా దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను అంటాడు. నా తండ్రి నీ తండ్రి అంటే నీకు దేవుడు నాకు దేవుడు అని ఆయన కలిపి సంబోధిస్తాడు. కానీ రాబోయే దినాలలో యెహోవా దేవుడు అనే మాట ధర్మశాస్త్ర ప్రకారంగా మార్చిపోయి యేసుక్రీస్తే రేపు భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజలందరినీ ఏలేది కూడా యేసుక్రీస్తే. అదే నేనేమంటే, అన్న నీ తృప్తి కోసం చెప్పాకండి, కానీ మేమేం అడిగామంటే, యేసుక్రీస్తు ప్రభుకు దేవుడు లేడు అని మీరు నిరూపించితే బైబుల్ పరంగా మేము 5 లక్షలు గిఫ్ట్ పెట్టాము. మీరు ఒక వారం తర్వాత డేట్ చెప్పండి, నందికోట నియోజకవర్గానికి వస్తాం మేము. ఓకేనా? ఇంకంతే. మీరు ఇంకా నోటి మాటలు కాకుండా వచ్చినాం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది వాయిస్ రికార్డు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇనే వాళ్ళకు క్లారిటీగా అర్థం కావాలని రిక్వెస్ట్. వందనాలు మరి అన్న. మీ పేరేమన్నా? పేరన్నా
నా పేరు రాజులే. రాజు. సరేనా, వందనాలు మరి అన్న. యా ఊరు నీది? అన్న నాది కడుమూరు అన్న. నువ్వు తంగడంతనే కదా ఉండేది అన్న. వందనాలు మరి